అందరికీ నమస్తే అండి. మనం పిల్లల విజయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు భాగంలో మరికొన్ని అంశాలు. వ్యక్తిగత శిక్షణ అనేది చదువులో బాగా వెనకబడిన విద్యార్థికి ఎంతగా అవసరమో, చదువులో అత్యున్నత ప్రతిభ కనపరిచే విద్యార్థికి అంతే అవసరం. తేడా ఏమిటంటే, బాగా వెనుకబడిన విద్యార్థిని సగటు స్థాయికి తీసుకురావటానికి మొదటి తరహా కోచింగ్ అవసరమైతే, ప్రతిభావంతుడైన విద్యార్థి ప్రతిభకు మెరుగులద్దటానికి రెండో తరహా కోచింగ్ అవసరం. చదువులో బాగా వెనుకబడి ఉండే పిల్లలకు గ్రూప్ ట్యూషన్స్ కన్నా హోమ్ ట్యూషన్స్ వల్ల ఎక్కువ మేలు జరుగుతుంది. చివరిది అతి ముఖ్యమైనది, పేరెంట్ గైడెన్స్ ఇవ్వటం. తమకున్న సబ్జెక్టు పరిజ్ఞానాన్ని పిల్లల స్థాయికి దిగివచ్చి అందించగలిగే సామర్థ్యం ఉంటే నిరంతరం ఆ పని చేయవచ్చు. తల్లిదండ్రులు తమ దినచర్యలో దీన్ని ఒక ముఖ్యమైన భాగంగా చేసుకోవటం కొంత కష్టంగా అనిపించవచ్చు, కానీ అసాధ్యం కాదు. ట్యూషన్స్, కోచింగ్ వల్ల ఒత్తిడి కలగదా అంటే, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాల చదువు, ఆ తర్వాత హోంవర్కులు ఉన్న సమయాన్ని హరించి వేస్తుంటే మళ్ళీ కోచింగుల పేరుతో పిల్లలను ఒత్తిడికి గురి చేస్తున్నారని తల్లిదండ్రులను తప్పుపట్టే మానసిక శాస్త్రవేత్తలు, విద్యారంగ నిపుణులు కొందరైతే కోచింగుల వల్లే పిల్లలపై ఒత్తిడి తగ్గుతున్నదని అభిప్రాయపడేవారు కూడా ఉన్నారు. నాణానికి రెండు వైపులా చూడాలి. పాఠశాలలో పాఠాలు సరిగ్గా తలకెక్కక సతమతమయ్యే విద్యార్థి ఎదుర్కొనే ఒత్తిడి ఎంతగా ఉంటుందో కొలవటానికి ఎలాంటి పరికరాలు లేవు. ఆ ఒత్తిడిని తగ్గించటానికి కోచింగ్ ఉపయోగపడుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. అకాడమిక్ పరీక్షల్లో 100కి 100 మార్కులు సాధించిన విద్యార్థి పోటీ పరీక్షల్లో 0 మార్కులతో తెల్లముఖం వేసినప్పుడు విద్యార్థితో పాటు వారి తల్లిదండ్రులు ఎదుర్కొనే ఒత్తిడి తక్కువేమీ కాదు. కోచింగ్ అనేది అలాంటి ఒత్తిడిని గణనీయంగా తగ్గించగలుగుతుంది అనేది కొందరి అభిప్రాయం. శాస్త్రీయంగా పని జరగని ప్రతి చోట ఒత్తిడి ఉంటుంది. శాస్త్రీయంగా అందించగలిగితే కోచింగ్ పిల్లల ఒత్తిడిని తగ్గించటానికి ఎంతటి బలమైన ఆయుధంగా పనిచేస్తుందో, అశాస్త్రీయంగా జరిగితే అంతే నష్టం కూడా కలిగిస్తుంది. ఒత్తిడిని మరింతగా పెంచుతుంది కూడా. విద్యార్థి విద్యాపరమైన అవసరాలన్నింటినీ పాఠశాల తీరుస్తుంటే కోచింగుల గురించి ఆలోచించటం వృధా ప్రయాస. అయితే వచ్చిన చిక్కంతా అలాంటి పాఠశాలల కొరత నేడు ఎక్కువగా ఉంది. మరికొన్ని అంశాలు రేపటి భాగం